మట్టి వాసనలో కమ్మదనం, పుట్ట తేనెలో తీయదనం, వాకిట ముగ్గులో చక్కదనం, పాపిట బొట్టులో నిండుదనం, పైరు పంటలో పచ్చదనం, పట్టు పరికిణీలో తెలుగుదనం, పున్నమి వెన్నెల చల్లదనం, అమ్మ ప్రేమలో స్వచ్ఛదనం, చమత్కారాల చిలిపితనం, వ్యాకరణాల రాజతనం, కలగలిపిన తెలుగు భాష గొప్పదనం, తరతరాలకు హుందాతనం. మధ్యలో ఎందుకంటే మహిళలకి పేదాలు ఇస్తున్నాం. కల్పన గారు రావచ్చుగా కూర్చున్నాం. ఒక కవిత కూడా వారు మహిళలు రావాలి. మన బోర్డు మీద మహిళలకి పేదాలు ఇస్తున్నాం. కల్పన గారు టీచరు, మహిళా టీచర్ని మీరు రావచ్చుగా కూర్చున్నాం. తిరుమల నాగార్జున స్కూల్ నుంచి కల్పన గారు వచ్చారు. త్వరగా వస్తే, ఎందుకంటే మహిళలకి ముందు మరి మధ్యలోని పేదాలు ఇస్తున్నాం మీకు. తర్వాత రోజా రాణి గారు పిలుస్తాము. కల్పన గారు రావచ్చుగా కూర్చున్నాం. ముందు కవిత చదివిన తర్వాత సన్మాన కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఈ కార్యక్రమం పెద్దలుగా వచ్చినటువంటి పెద్దలకి, నా తోటి కళాకారులకు ఉగాది శుభాకాంక్షలు, అలాగే రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లు. అందుట్లో ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో మన తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. మన దేశంలో మాతృభాష అన్న నాకు చాలా ఇష్టం. మన మాతృభాష మీద చిన్న కవిత రాశాను. మట్టి వాసనలో కమ్మదనం, పుట్ట తేనెలో తీయదనం, వాకిట ముగ్గులో చక్కదనం, పాపిట బొట్టులో నిండుదనం, పైరు పంటలో పచ్చదనం, పట్టు పరికిణీలో తెలుగుదనం, పున్నమి వెన్నెల చల్లదనం, అమ్మ ప్రేమలో స్వచ్ఛదనం, చమత్కారాల చిలిపితనం, వ్యాకరణాల రాజతనం, కలగలిపిన తెలుగు భాష గొప్పదనం, తరతరాలకు హుందాతనం. నా పేరు కల్పన అండి. తిరువురు నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత మందిలో ఉన్నా కూడా ఏదో తెలియని ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ఒంటరితనం కూడా మంచిదే అనిపిస్తుంది. అంటే ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి, ఏదైనా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి కానీ నిశ్శబ్దం, మౌనం అనేది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో. ఆ నిశ్శబ్దం, మౌనం మీద కూడా చిన్న కవిత. మౌనానికి ఎన్ని భాషలు. మనసు ఆచేతనంలో ఉన్నప్పుడు, ఏమీ తోచని సందిగ్ధంలో ఉన్నప్పుడు, సమాధానం దొరకని ప్రశ్నలు ఎదురైనప్పుడు, ప్రతికూల పరిస్థితులు తోడైనప్పుడు, కనురెప్పల చోటు కన్నీరు కడలైనప్పుడు, ఒంటరితనం నీకు చేరువైనప్పుడు, నువ్వు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు, ప్రశాంత ప్రదేశంలో ఒంటరిగా పలకరించు మౌనాన్ని, నేస్తంలా నీకు దగ్గరై ఏ భాషలోనైనా బదులిస్తుంది, కబుర్లు చెబుతుంది, ఓదార్పునిస్తుంది, సలహాలనిస్తుంది, మార్గదర్శిలా నీకు దారి చూపుతుంది. అదేవిధంగా నారాయణ మాస్టర్ నాకు పోయిన శివరాత్రి 26వ తారీఖున జరగాల్సిన కార్యక్రమానికే వారు నన్ను ఆహ్వానించున్నారు. కానీ అనివార్య కార్యాలయం వల్ల రాలేకపోయానండి ఆ రోజు. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు ప్రోగ్రాం జరిగేంత వరకు కూడా ఆయన మిస్ అయిన వారిని గుర్తుంచుకొని, మన ఇంట్లో ఫంక్షన్ కూడా మనం ఇన్నిసార్లు ఇన్వైట్ చేయమేమో అనిపించింది. ఆయన అన్నిసార్లు గుర్తు చేసి చెప్తే నిజంగా ఆయన చూడలేదు సార్, మీరేనేమో. కానీ ఆయన ఆ పనిలో ఉన్న కార్య నిబద్ధత ఆయన కనిపించలేదండి నాకు. ఆయన పనిలో ఉన్న కార్య నిబద్ధత, ఇది చెయ్యాలి అనేది నాకు స్పష్టంగా కనిపించింది. ఈ షిరిడి సాయిబాబా సేవా కమిటీకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు వారికి. అదేవిధంగా ఒక చిన్న కవిత అండి. కళలను ప్రేమించే వర్తమాన కళాకారులను వెతికిపట్టి, ఎందరో మహానుభావులను ఒకే వేదికపై కూర్చోబెట్టి, వారి అద్భుత ప్రదర్శనలను ప్రేక్షకుల ముందు పెట్టి, సత్కారాలతో సత్కార్యాలను చేయడం మీకు పరిపాటి. అంకిత భావంలో లేరు మీకెవరు పోటీ, కార్య నిబద్ధతలో కారెవరు మీకు సాటి.
ఘనకార్యాలు చేయడంలో మీకు మీరే ఘనాపాటి, అలుపెరగక సాగే సేవలకు చేయాలి వందనాలు శతకోటి. కారు చీకట్లు కమ్మిన కళలకు వెలుగులు నింపే ఆశా దివిటి వారెవరో కాదు, మన షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ. వీరిని ఎవరైనా కాదంటారా ఏంటి? చరిత్రలో ఈ రోజంటూ ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకం. చరిత్రను తిరగరాసిన ఎందరో మహనీయుల జయంతి వర్ధంతుల నీరాజనం. ఆసరా కోసం ఉసూరుమంటూ చూసే చూపులకు భరోసానిచ్చే బంగారు నిలయం. ఆ నారాయణుడి ఆశీస్సులతో ముందుకు సాగాలి మన ఆలయ కమిటీ చిరకాలం. థ్యాంక్ యూ. కూర్చోండి టీచర్ గారు. అమ్మ మహిళలు రాండి, ఎందుకంటే ఇద్దరే ఉన్నారు మా మహిళా ఉపాధ్యాయులు. కూర్చోండి టీచర్ గారు. ఈ కల్పన గారు, ఇది నాదేమీ లేదు, భగవంతుడి యొక్క చేతిలో మనమందరం కూడా వీరు బొమ్మలమే. గత జన్మ పూర్వజన సుఖార్థం వలన ఇది చేయగలుగుతున్నాను తప్ప నేను నిమిత్తం మాత్రమే. అమ్మా రండి, ఆడవాళ్ళు నిండుగా ఉండాలి ఇక్కడ. రండి, రోడ్డు మీద వాళ్ళంటే రావాలి. ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇది క్యాసెట్ ఉంటుంది. ఇది మీకు ఏదో అనుకుంటున్నారు, ఫోటో క్యాసెట్ అవుతూనే ఉంది. ఇంకో 10 రోజుల్లో ఎవరి వాళ్ళు క్యాసెట్ వాళ్ళకి మేము చేసి పంపిస్తాం. అదేవిధంగా టీచర్ గారు రోజా రాణి గారు రావచ్చుగా కోరుతున్నాం.